వీడియో క్యాన్సిల్ అయినందుకు ఫుల్ ఫైర్ మీద ఉన్నట్టున్నారు. పర్లేదు, ఈ వీడియోతో చల్లార్చుకోండి కొంచెం. అది పక్కన పెట్టండి. సో వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది మిగిలిన వీడియోస్తో కంపేర్ చేస్తున్న ఛానల్లో. ఎందుకంటే గేమింగ్ చేసి నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇలా కొత్తగా ట్రై చేస్తున్నా. కొంచెం సపోర్ట్ చేయండి చాలు. సో ఇవాళ మనం సైక్లోన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోని ఏమంటారు రిలేట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. జోక్స్ అపార్ట్, ఇది చాలా సీరియస్ ఇష్యూ. అందరూ జాగ్రత్తగా వినండి అండ్ దీన్ని పాటించండి. అంత నేను చెప్పాలనుకుంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అయింది దాని గురించి డిస్కస్ చేద్దాం. 24th అక్టోబర్న బే ఆఫ్ బెంగాల్లో వాటర్ చాలా హీట్ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 20 to 30 degrees ఉంది. నార్మల్గా ఇది ఉండదు. సో దానివల్లే ఎవాపరేషన్ చాలా ఫాస్ట్గా అయ్యి ఆ హీట్ ఉన్న ఎయిర్ అంతా పైకి వెళ్ళిపోయింది. అండ్ సైన్స్ ప్రకారం ఏ ఎయిర్కి అయితే చాలా హీట్గా ఉంటుందో అది చాలా తేలిగ్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోద్ది. సో అక్కడ ఏదో ఒకటి ఫిల్ చేయాలి కాబట్టి పక్క నుంచి ఇంకా ఎయిర్ రావాలి. ఆ ఎయిర్ రావడానికి కొంచెం టైం పట్టిందంటే అక్కడంతా లో ప్రెషర్ ఫామ్ అవుద్ది. ఆ పైకి వెళ్ళి ఆ వేడిగా ఉన్న గాలినంతా పైకి వెళ్ళి అక్కడ థిక్ క్లౌడ్స్ అండ్ థండర్ స్టార్మ్స్ క్రియేట్ చేస్తుంది. అవి ఇంకా చాలా వేడిగా ఉంటాయి. సో దానివల్ల ఒక సైక్లోన్ ఏర్పడుతుంది. ఇది యాక్చువల్లీ బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ సైడ్కి వస్తుంది. అంటే ఈస్ట్ అంటే మన వైపుకి వస్తుంది తెలుగు స్టేట్స్లో అని ఇండియన్ మీటియరాలజికల్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసింది. సో మన వైపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ మన వైపే మూవ్ అవుతుందని కూడా చెప్పారు. అండ్ ఇది ఈ సైక్లోన్లో లైక్ ఎయిర్ స్పీడ్ అంతా చేస్తే మనకు కొంచెం షాక్ అవుతారు. 90 to 110 kilometers దాకా ఉంది. 90 to 100 kilometers. సో ఇది చాలా ప్రమాదకరమైనది. జాగ్రత్తగా వినండి ఇక్కడ. అండ్ ఐఎండీ ఏం చెప్పిందంటే మచిలీపట్నం, కాకినాడ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అవన్నీ రెడ్ జోన్లో ఉన్నాయి. అంటే చాలా తీవ్రంగా అవే ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. అన్నిటితో కంపేర్ చేసుకుంటే తెలుగు స్టేట్స్లో మోస్ట్ ఆఫ్ ద డ్యామేజింగ్ ఏరియాస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఇందులో ల్యాండ్ ఫాల్స్ కానీ లేదా ఫ్లడ్స్ కానీ పవర్ కట్, కమ్యూనికేషన్స్ ఇష్యూస్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో అంటే ఇదంతా ఒక ఎస్టిమేషన్. ఒకవేళ ఆ స్పీడ్ అదేదైతే స్పీడ్తో 15 km స్పీడ్తో మన వైపు వస్తుంది. సో అలాగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన డేట్ 28 అక్టోబర్ to 29 అక్టోబర్. ఈ 2 రోజుల్లో అక్కడి నుంచి ల్యాండ్ ఫాల్స్ కానీ లేదంటే ఫ్లడ్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో అక్కడ చాలామంది గవర్నమెంట్ కూడా అక్కడ ఎవాక్యుయేషన్కి అంత ప్లాన్ చేసుకుంది, స్టార్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంది. అందుకే అక్కడి నుంచి కాకపోతే వాళ్ళు అంత చేసినా కూడా వాళ్ళకి అక్కడ ఉన్న హౌసెస్ కానీ బిల్డింగ్స్ కానీ అవన్నీ డ్యామేజ్ అవుతాయి. సో అటు ఇటు ఎలాగైనా సరే గవర్నమెంట్కి లాస్ తప్పదు. కానీ అట్లీస్ట్ ప్రజలు బాగుంటారు కాబట్టి అది పట్టించుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వైజాగ్లో కూడా రెడ్ ఏరియానే ఉంది. ఇక్కడ రెడ్ ఏరియా ఉండడానికి కారణం ఏంటంటే మాకు బీచ్ ఏడ్చింది. అంటే మాది వైజాగే. సో మాకు బీచ్ ఉంది. బీచ్ నుంచి సైక్లోన్ చాలా ఫాస్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 2004లో కూడా వచ్చింది ఒకసారి. సో అందుకే మాకు కూడా రెడ్ జోన్ ఉంది. బట్ మాకు ఏరియా ఏంటంటే మాది కొంచెం డెవలప్ సిటీ కాబట్టి మాకు కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ కానీ లేదంటే డ్యామేజ్ చాలా తక్కువ ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ కూడా ఎవాక్యుయేషన్కి నెమ్మదిగా రెడీ చేస్తున్నారు. విజయవాడ, తిరుపతి ఆ సైడ్ అంతా పర్లేదు, ఆరెంజ్ జోన్లో ఉంది. అంటే అక్కడ ఎక్కువ వర్షాలు రాకపోవచ్చు. అంటే వర్షాలు పడతాయి, అన్ని చోట్ల ఎక్కువ పడతాయి. బట్ అక్కడ ఫ్లడ్స్ కానీ లేదా ల్యాండ్ ఫాల్స్ కానీ అంత ఎక్కువ ఉండొచ్చు. ఈవెన్ వైజాగ్లో కూడా అంతగా ఎక్కువ ఉండకపోవచ్చు. హైదరాబాద్ అండ్ తెలంగాణ అదంతా మోడరేట్ ఇంపాక్ట్. అంటే అక్కడ వర్షాలు పడతాయి బట్ ఈ ల్యాండ్ ఫాల్స్ అన్నీ ఎక్కువే ఉండదు. మోస్ట్లీ పవర్ కట్ అవే ఉంటాయి, కమ్యూనికేషన్స్ ఇష్యూస్ తప్ప ఇంకేం ఉండకపోవచ్చు అని ఐఎండీ చెప్తుంది. మరి ఏమో మళ్ళీ మార్చచ్చు కూడా. అండ్ రీసెంట్ అప్డేట్స్ బట్టి ఐఎండీ ఏం కన్ఫర్మ్ చేసిందంటే ఇవి ఇప్పటివరకు ఇచ్చిన రెడ్ జోన్ ఇంకా ఎక్కువ అవ్వచ్చంట. అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ చాలా ఎక్కువ సివియర్ డ్యామేజ్ అవ్వచ్చంట. అండ్ వైజాగ్ కూడా కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవ్వచ్చు అనే చెప్తున్నారు.
ఎందుకంటే ఇప్పుడు అక్కడ విండ్ స్పీడ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ ఏంటంటే ఒకవేళ 130 to 140 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన సైక్లోన్స్ అంటే హుద్హుద్, తిట్లీ, యాస్తో పోల్చుకుంటే తక్కువ అని చెప్పచ్చు. కాకపోతే అది ఏంటంటే దాని స్పీడ్ ఎక్కువ ఉంది. విండ్ స్పీడ్ ఆల్మోస్ట్ 180-200 కిలోమీటర్స్ దాకా ఉంది. బట్ అది ఎక్కువ రోజులు లేదు. దీని విండ్ స్పీడ్ చాలా తక్కువ అవడం వల్ల వాటితో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకే అది అంత డ్యామేజ్ చేసినా దీనికన్నా ఎక్కువ ఇది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. సో అంటే దీనివల్ల ఎలాంటి డ్యామేజ్ ఉంటుందంటే ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పాను కదా, అలాగే చెట్టులు ఎరిగిపోవడం, వరదలు రావడం, కొట్టుకుపోవడం అవన్నీ అవుతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేది. అండ్ మీరు ఒకవేళ ఈ రెడ్ జోన్ అంటే కాకినాడ కానీ ఆ సైడ్లో ఉంటే మీరు ఎప్పుడైనా సరే ఎవాక్యుయేషన్కి రెడీగా ఉండండి. అంటే ఏ టైంలో ఏం జరుగుద్దో చెప్పలేము. అండ్ ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి, ఎక్కడికి వెళ్ళొద్దు. స్కూల్స్, ఆఫీసెస్ కొన్ని రోజులు లీవ్ పెట్టుకోండి. ఒకవేళ ఇది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తే గవర్నమెంట్ హాలిడేస్ వస్తుంది. బట్ అయినా కూడా మీరు కొన్ని 2-3 రోజులు కొంచెం కంట్రోల్లో ఉండండి, అంటే జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ దగ్గర ఉండాల్సినవి ఏంటంటే ఫస్ట్ మీ మొబైల్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఐఎండీ ఏమైనా రిలీజ్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎవాక్యువేషన్ ఉండొచ్చు, ఎలా చేయాలని ప్రాసెస్ అంతా న్యూస్లో ఇస్తే లేదా సోషల్ మీడియాలో ఉంటుంది. కానీ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తే అదే ఇస్తారు. కానీ మీరు అలా మల్టిపుల్ టైమ్స్ చెక్ చేస్తే ఒకవేళ ఏదైనా సడన్గా అప్డేట్ అయినా మీకు అది తెలుస్తుంది. అది కాకుండా అదే పట్టుకుని ఉన్నారంటే అది కూడా హెల్ప్ చేస్తుంది. కాకపోతే అక్కడ ఒకవేళ ఏమైనా సడన్ చేంజ్ చేస్తే అది అవ్వదు కదా, అంటే అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ సెకండ్ది మీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ వద్దు, జస్ట్ మొబైల్స్ క్యారీ చేయండి. అండ్ వాటిలో ఫుల్ ఛార్జింగ్ ఎప్పటికప్పుడు పెట్టుకోండి, ఎందుకంటే తర్వాత మన కరెంట్ కూడా లేకపోవచ్చు. అండ్ పవర్ బ్యాంక్స్ క్యారీ చేయండి, 2 పవర్ బ్యాంక్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంట్లో. అండ్ ఫుడ్ మీరు ఎంత కుదిరితే అంత కుక్ చేసుకోండి, ఇప్పటి నుంచే కుక్ చేసుకుని రెడీగా ఉంచండి. ఒకవేళ ఏమైనా ఎవాక్యుయేషన్ కానీ ప్రాబ్లం ఏమైనా అయితే అవి చూడొచ్చు. అండ్ ఎవరి దగ్గర అయితే ఫుడ్ లేదో మీ దగ్గర ఎక్స్ట్రా ఫుడ్ ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి అంటే ఈ సమయంలో ఫిషర్మ్యాన్స్ సముద్రంలోకి వెళ్తారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని కూడా ఆపేసింది. అంటే అంత దారుణంగా ఉంది సిట్యుయేషన్. అందుకే దయచేసి ఎవ్వరు బయటికి రావద్దు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ వర్షాలు పడితే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో చాలా చోట్ల వర్షాలు బాగా పడ్డాయి 2-3 రోజులు. 23rd, 24th, 25th అంతగా పడలేదు. బట్ 23rd, 24th చాలా ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే ఆ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఇది పడ్డాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ అంటే అందరితోనూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చెక్ చేసుకోండి. ఏమైనా జరిగితే ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో అంటే నా వీడియోనే కాదు, ఒకవేళ మీకేం న్యూస్ తెలిస్తే అదంతా షేర్ చేయండి. ఏంటి 2025 చాలా దారుణంగా అవుతుంది. అండ్ ఇప్పటివరకు వచ్చిన సైక్లోన్స్లో ఇదే వన్ ఆఫ్ ది కాదు మోస్ట్ డేంజరస్ సైక్లోన్ అని ఐఎండీ దీనికి డిక్లేర్ చేసింది. మీరు ఒకవేళ ఈ టైంలో ట్రిప్స్ పెట్టుకుంటే అంటే November, Decemberలో ట్రిప్స్ పెట్టుకుంటే అవి ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ అవుతుంది, ఇంకా స్టార్ట్ కూడా పర్ఫెక్ట్గా అవ్వలేదు. ఒకవేళ స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 1-2 వీక్స్ నుంచి 1 month వరకు ఉండే ఛాన్స్ అని ఐఎండీ చెప్తుంది. సో దయచేసి అవేమి అంటే ట్రిప్స్ అవన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు అవసరమైతే తప్ప. ఒక విధంగా క్వారంటైన్ అంటే లాక్డౌన్లో ఉన్నట్టు ఉండండి అంతే. మీకు కావాల్సిన మాత్రమే బయటికి వెళ్ళండి, అంతేగాని ప్రతి దానికి బయటకు వెళ్ళొద్దు. అండ్ ఫోన్లో నుంచి ఆర్డర్స్ కూడా పెట్టుకోకండి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుద్దో మనం కూడా చెప్పలేము. ఇంట్లోనే కుక్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అందుకే 2-3 డేస్లో మీకు ఏమేమి సామాన్లు కావాలో వెంటనే వెళ్ళి తెచ్చేసుకోండి. నాకు తెలిసి గవర్నమెంట్ కుదిరితే దీని మీద పెద్ద యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఆల్రెడీ దీని మీద బాగా మానిటర్ చేస్తుంది గవర్నమెంట్ అంతా, ఈ సైక్లోన్ మీద మానిటర్ చేస్తుంది. అండ్ ఇది హిట్ అవ్వకూడదని కోరుకుంటుందాం, ఒకవేళ అయితే ఏం చేయలేం. సో స్టే సేఫ్, స్ప్రెడ్ అవేర్నెస్, చాలా జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాదు, మీకు తెలిసింది మాత్రం పెట్టద్దు. ఎందుకంటే గూగుల్లో మీరు ఎప్పుడైనా చెక్ చేస్తూ ఉండండి, ఐఎండీలోకి వెళ్ళి
చెక్ చేస్తూ ఉన్నారంటే మీకు ఒకటి వస్తుంది, దాని స్క్రీన్ షాట్ తీసి మీకు వాట్సాప్ గ్రూప్స్లోనే ఇందులోనే ఫార్వర్డ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర కానీ ఏమైనా చెట్లు ఎరగడం కానీ, చెట్లు కింద పడిపోవడం కానీ, లేదా వరదలు రావడం కానీ అవన్నీ జరిగితే మీరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టండి. ఓకేనా? అదే మీరు చేయగలరు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద తుఫాన్లు ఇందాక చెప్పాను కదా, తిట్లీ అని అవన్నీ కంట్రోల్ అయింది ఎందుకంటే వాళ్ళందరూ చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. కానీ మనం కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం, కానీ ప్రజలు పాటించట్లేదు. అది వాళ్ళు పాటిస్తే ఎలాంటి సునామీ లేదా సైక్లోన్ అయినా మనం ఆపచ్చు. సో ఈ వీడియోకి అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి కన్ఫామ్గా. మీరు లైక్ చేయకపోయినా షేర్ మాత్రం కన్ఫామ్గా చేయాలి, ఎందుకంటే ఇది చాలామందికి తెలియాలి. ఇప్పటికీ చాలామందికి తెలియకుండా ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియకుండా ఉంటున్నారు. సో అందుకే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అంటే అప్పుడు కాదు ఎప్పుడు చేస్తాను ఉంటే నాకు టైం దొరికినప్పుడల్లా దీని మీద మానిటర్ చేసి రీసెర్చ్ చేసి మీకు వీడియో పెడతా. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తానంటే టాటా, బై బై, పీస్ అవుట్.